కుందేలు తాబేలు కథ. ఒకరోజు దారిలో అటువైపుగా వెళుతున్న కుందేలు తాబేలును చూసింది. చూశాక దాని దారి దానిది, నా దారి నాది అని వెళ్ళిపోకుండా తాబేలును చూసి, నువ్వు ఎప్పుడూ ఎందుకు ఇంత బద్ధకంగా ఉంటావు, సోమరిపోతుగా ఉంటావు, ఎప్పుడూ నిదానంగా నడుస్తావు, అసలు నీకు తొందరగా నడవడమే రాదా అని చెప్పి చాలా రకాలుగా దానిని ఏడిపించింది. అవన్నీ విన్న తాబేలు ఎంతో బాధపడింది. నన్ను అలా అనొద్దు, వేగంగా నడవడం, పరిగెత్తడం నీకు దేవుడు ఇచ్చిన వరం అని కుందేలుతో తాబేలు చెప్పింది. నిదానంగా నడవటం నాకు దేవుడిచ్చింది. ఎవరికి ఏదైతే వస్తుందో అదే వారు చేయగలరు. వారి జీవితం అలాగే ఉంటుంది. నేను నీలాగా ఉండలేను, కానీ నువ్వు కూడా నాలాగా ఉండలేవు అని చెప్పి బాధపడింది. నన్ను ఏడిపించకు అనింది. అది విన్న కుందేలు, నువ్వు నాలాగా పరిగెత్తలేవు, చురుకుగా ఉండలేవు, కానీ నేను మాత్రం నీలాగా మెల్లగా నడవగలను అని చెప్పింది. అది విన్న తాబేలు, ఓహో అలాగా, అలాగైతే ఒకసారి నాలాగా నడిచి చూపించు అని చెప్పింది. దానికి ఆ కుందేలు, అవునా, అలాగైతే ఒక పందెం. నేను నీలాగా నడుస్తాను, కానీ నువ్వు కూడా నాలాగే పరిగెత్తాలి అని చెప్పింది. సరే అని ఒప్పుకుంది తాబేలు. మొదటగా కుందేలు తాబేలులాగా నిదానంగా నడవడానికి ప్రయత్నించింది. కానీ కుందేలు వల్ల అస్సలు కుదరలేదు. అది చూసిన తాబేలు, చూసావా, నీ అలవాటు నీదే, నా అలవాటు నాదే. నాది ఎప్పటికీ నువ్వు నాలాగా అస్సలు రాలేవు, నేను ఎప్పటికీ నీలాగా అస్సలు రాలేను. కానీ నీకు ఏదైతే గర్వం ఉందో అది ఎక్కడికైనా నేను పరిగెత్తగలను, ఎక్కడికైనా నేను గెంతగలను అనేసి అన్నావుగా, ఆ గర్వానికి నేనొక మంచి సమాధానం నీకు ఇవ్వగలను అని చెప్పింది. కుందేలు ఆతృతగా, ఏమిటో సమాధానం చెప్పు మిత్రమా అనింది. దానికి తాబేలు, నువ్వు నేను పోటీపడి నడుద్దాము, మనలో ఎవరు మొదట వస్తారో వారే గెలిచినట్లు అని తాబేలు చెప్పింది. దానికి కుందేలు కూడా సరే అని ఒప్పుకుంది. కుందేలు తాబేలు రెండు నడవడం మొదలుపెట్టింది. కుందేలు ఏమో పరిగెత్తుకుంటూ వెళ్తుంది, కానీ తాబేలు మాత్రం చాలా మెల్లగా నడుస్తుంది. అయినప్పటికీ కూడా తాబేలు ఏమాత్రం అస్సలు భయపడలేదు. ఎక్కడ కుందేలు గెలుస్తుందేమో అని, నేను ఓడిపోతానేమో అని అస్సలు భయపడలేదు. ఎంత మాత్రమును బెదరలేదు. తాబేలు మాత్రం తన పని ఎక్కడ కూడా ఆగకుండా చేసుకుంటూ పోతుంది. అంటే నిదానంగా నడుస్తూ ఉంది, అక్కడ ఆగలేదు. కానీ కుందేలు మాత్రం కొంత దూరం వరకు బాగా పరిగెడుతూ వెళ్ళింది. తాబేలు వస్తుందా లేదా అని వెనక్కి తిరిగి చూస్తుంది. అది రాకపోవడంతో అక్కడ అది కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుందామని ఆగుతుంది. మళ్ళీ తాబేలు రావడంతో మరలా కొంత దూరం పరిగెడుతుంది, మరలా విశ్రాంతి తీసుకుంటుంది. కుందేలు ఇలా చేస్తూ చేస్తూ దారిలో ఒకచోట కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అనుకొని పడుకునింది. అలాగే పడుకొని నిద్రపోయింది. కానీ తాబేలు మాత్రం నిదానంగా నడుచుకుంటూ వెళుతూనే ఉంది. తన గమ్యాన్ని చేరుకుంది. అంటే కుందేలు కంటే మొదటగా తాబేలే గమ్యాన్ని చేరింది. నిద్రలో నుంచి లేచిన కుందేలు తన గమ్యం దగ్గరికి వచ్చి చూడగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తనకంటే ముందుగా తాబేలు చూసి ఆశ్చర్యపడింది. తర్వాత కుందేలు తాబేలుతో ఇలా అనింది, మిత్రమా, నన్ను క్షమించు, నేను బాగా పరిగెత్తగలను, వేగంగా పరిగెత్తగలను అనే పొగరుతో నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. కానీ నువ్వు అదేమీ పట్టించుకోకుండా గమ్యాన్ని చేరడానికి నీ వంతు కృషి నువ్వు ఎంతో చేశావు, కాబట్టే నీవు గెలిచావు. నా అహంకారం వల్ల నేను ఓడిపోయాను అని చెప్పింది కుందేలు. దీనిని బట్టి మీకు ఏమర్థమైంది? పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం ఎంతో ఉత్తమం. మనలో ప్రతి ఒక్కరూ కూడా కుందేలులాగా వెంటనే పరిగెత్తి అలసిపోయి విశ్రాంతి తీసుకొని ఆ పనిని మర్చిపోవడం కన్నా తాబేలులాగా ఎంతో నిదానంగా చేసినా సరే పర్వాలేదు, ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయాలి.
ప్రతి ఒక్కరూ ఈ కుందేలు తాబేలు కథను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.